మీరు ఇప్పుడు నాకు ముక్కన్నారు అది రివీల్ చేయలేము అని చెప్పి సరే అందువల్లే ట్రైలర్ కూడా అలా కట్ చేశారా? అందువల్లే కట్ చేసాం ఏం లేదు సార్. ట్రైలర్ మంచి ట్రైలర్ కట్ చేయాలి, స్టైలిష్గా కట్ చేయాలి. ఆబ్వియస్లీ సెకండ్ హాఫ్లో ఏం పెట్టలేము ట్రైలర్లో. సో మీరు చూసింది ఫస్ట్ హాఫ్ ట్రైలర్ అండ్ ట్రైలర్ 2.0లో కొంచెం సెకండ్ హాఫ్ షేడ్స్ తీసుకొస్తాం. సార్ ట్రైలర్ 2.0 అని ఎందుకు అనాల్సి వస్తుంది? నాకు అలవాటైంది సార్. మన దమ్కీకి 1.0 రిలీజ్ చేశా, ఏది ఒక 5 months బ్యాక్ రిలీజ్ చేసి రిలీజ్కి ముందు 2.0 రిలీజ్ చేశాను. మళ్ళీ అదే ప్యాటర్న్ నాకు ఈ టీజర్ ట్రైలర్ కంటే 1.0 2.0 నచ్చింది. కానీ ట్రైలర్ మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ అంటే ఇప్పుడు కంపారిటివ్లీ చూసుకుంటే ఎగబడిపోయి రాలేదు. ఎందుకంటే మాస్ ఆల్వేస్ హ్యావ్ మాస్క్ ఉండే రెస్పాన్స్ మాస్కే ఉంటుంది. ఇది మెట్రో మాస్, ఇది మాస్ కాదంటలేను, ఇది మెట్రో మాస్. ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇదేదో కొత్త వర్డ్ మెట్రో మాస్. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఏంటంటే వచ్చి డైరెక్ట్ దుమ్ము దులిపేస్తుంది గుడి, అంటే మన లోయర్ మాసెస్లోకి కూడా వెళ్ళిపోయి సౌండ్ వినిపిస్తుంది. ఇది మాకు చేస్తున్నప్పుడే తెలుసు దిస్ ఈజ్ లైక్ సాలిడ్ మెట్రో మాస్ ఫిలిం. బట్ సినిమా చూసుకున్న తర్వాత ఐ కెన్ టెల్ యూ ABC 3 సెంటర్లలో వర్కౌట్ అయ్యే సినిమా. సినిమా షేడ్లు మారుతుంటుంది, ఒకటే సినిమా జానర్లు షేడ్లు మారుతుంటుంది. బట్ మీరు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కావచ్చు, లేకపోతే మీరు ఇండస్ట్రీలో మీకు టచ్లో ఉన్న వాళ్ళతో చాలామందితో ఒక మాట చెప్పారు, ఒక కామన్ మాట చెప్పారు మీరు అందరితోటి. అదేంటంటే సినిమా చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది, మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండదు, సినిమా చాలా బాగా వచ్చింది. అవును, ఇవి కామన్గా మీరు అందరికీ చెప్పిన మాట. అవును. ఏంటి దాని వెనకాల రీజన్ ఏంటి? నేను చూసుకున్నా సార్ సినిమా, అది వన్ ఫైన్ ఈవినింగ్ 1 month అయి ఉంటుంది. నేను డబ్బింగ్ కూడా చెప్పలే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అవ్వలేదు, కానీ మీకు ఆ కాపీ చూసా. ఏది 3 గంటల సినిమా, 3 గంటల కాపీ చూసా. చూసి ఐ వాజ్ ఇన్ అడల్నర్ రష్ ఫర్ లైక్ 4-5 days. చాలా సంతోషంగా ఉండేది. సో ట్రైలర్ లాంచ్ రోజు కూడా అందుకే నేను ప్రొడ్యూసర్ గారికి కూడా చెప్పేసిన, నేను చెప్పేస్తున్నా స్టేజ్ మీద, ముందు రోజు ప్రివ్యూలు వేస్తా, ప్రివ్యూలో ఎవడన్నా బాగాలేదంటే నెక్స్ట్ డే థియేటర్కి రావద్దని నేను డైరెక్ట్ చెప్పేస్తా స్టేజ్ మీద అంటే ఈ వాజ్ ఆల్సో హ్యాపీ. నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నా అన్నమాట, మళ్ళీ కూడా చెప్తాను. ముందు రోజు సాయంత్రం 7:30కి రండి ప్రివ్యూలకి. రోజు చూసిన వాళ్ళకి నచ్చితేనే మొన్నడు ఎవరైనా రండి, లేదా ఎవరు రావద్దు, అంతే కదా. ఎందుకు అలాంటి ఛాలెంజ్లు చేస్తారు? ఛాలెంజ్లు అంటే కాన్ఫిడెన్స్ సార్. ఇప్పుడు నా సినిమా బాగుందని నేనే చెప్పాలి కదా. అంటే సార్ ఈ మధ్య మీరే కాదు, కాన్ఫిడెన్స్ ఉండొచ్చు ఎవరి సినిమా మీద, ఎవరి ప్రొడక్ట్ మీద, ఎవరి వర్క్ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్. ఇప్పుడు రాకండి అంటే అది నేను ఇచ్చే భరోసా. టికెట్ ఎవరికి ఇస్తాను ఒకళ్ళు అంటారు, మొన్నడు అసలు ఎవరు రావద్దని మీరు అంటారు, ఇంకోటి అంటారు. అంటే ఇలా ఛాలెంజ్ చేస్తే తప్ప జనాల్ని థియేటర్ ఫుల్ చేయలేము అనుకుంటున్నారా ఏంటి? అంటే తప్పగా చేసింది కాదు, ఇది లోపల నుండి నాకు స్వయంగా అనిపించి చెప్పేది. అంతేనా? క్రౌడ్ని పుల్ చేయాలి, ఇది ఒక ట్రిక్ అనేమన్నా? పుల్ అని ఏం లేదు సార్, వాళ్ళంతా తెలివిలేని వాళ్ళు ఏం కాదు. దే నో వాట్ టు వాచ్, దే నో వాళ్ళకి ఏం ఇగ్నోర్ చేయాలో, వాళ్ళకి ఏమి చూడాలో వాళ్ళకి తెలుసు. మీరు ఎక్కువ తెలియదు అట్లేం లేదు సార్. పబ్లిక్ ఫుల్ స్మార్ట్ ఉన్నారు, అట్లేం లేదు. నేను పబ్లిక్లోకి వెళ్ళి వచ్చినాను, సో పబ్లిక్తో మాట్లాడడం తెలుసు నాకు.